హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఫ్రీ ఫైర్ గేమ్ అయితే ఆడబోతున్నాం అనమాట. ఇదే నా ఫస్ట్ వీడియో. సపోర్ట్ చేస్తారనుకుంటున్నా, చూడండి. సో మధ్యలో మాత్రం ఎలాగో ఫ్లైట్లో వెళ్తాను, మధ్యలో ఉండదు కాబట్టి తీసానమాట. సో ఇప్పుడైతే యాక్చువల్ వీడియో అయితే మొదలవబోతుంది. అండ్ నంబర్ 4 తప్ప మిగతా వాళ్ళందరూ మన ఫ్రెండ్సే. సో అందుకే ఫాలో కొట్టేశాను. నాకంటే ట్రైన్ స్పిరిట్ ఉండదు, ఓకేనా. అయినా కొడతాను గేము, ఓకేనా. ఓకే, దమ్ము ఉంది మాకు, కొట్టే దమ్ము, కొడతాం. పీక్ పైన దిగేద్దాం అనమాట. పీక్ పైన దిగిన తర్వాత మనం ఒక స్టోర్, అదే ఎక్స్చేంజ్ స్టోర్ ఉంది కదా, దాన్ని తీసుకున్నాం కాబట్టి స్కిల్ కింద ఇంకోటి బౌంటీ లాగా. సో దానివల్ల మెడికెట్ కాకపోయినా MP5 ఒకటిను హేలో స్నైపర్ ఉంటుంది కదా, అది తీసుకుంటే సరిపోతుంది. ఎనిమిని కొట్టచ్చు నేను అనుకుంటున్నాను. చూద్దాం కొడతామో లేదో. అండ్ దిగిన వెంటనే ఏం చేయాలంటే స్టోర్కి వెళ్దాం. స్టోర్కి వెళ్ళిపోయి MP5 ఒకటి, హీల్ స్నైపర్ ఒకటి, MP5 ఒకటి. హీల్ స్నైపర్ వచ్చేసి మనకు కాదనమాట, కింద ఎనిమిది కొట్టడానికి. నాకైతే హీల్ స్నైపర్ ఏదైనా తీసుకున్నా. మీకు రానాలో ఎవరంటే హీల్ లేజర్ తీసుకోండి, అది కొద్దిగా బెస్ట్ అనమాట. స్నైపర్ తీసుకున్న వాళ్ళు నాకే రావట్లేదు, అయినా మీకు వస్తే వద్దు అనుకుంటా. సింగిల్ బుల్లెట్ కాదు, కొద్దిగా కష్టంగా ఉంటుంది, నేర్చుకోవాలి. ఇది కూడా పీక్ పైన దిగే వాళ్ళు చాలా బెనిఫిట్ అనమాట దీంతో ఆడటం వల్ల. అటు కొడుతున్నాడు మా వాళ్ళని. సో ఇక్కడ చూద్దాం, ఉన్నాడు. హెడ్ షాట్లు మన వల్ల బాడీ షాట్లు అయినా కొట్టుకోవడానికి ట్రై చేయాలి ఇప్పుడు, లేకపోతే బొక్కే అవుతాం. సో ఇంకోటి వాయిస్ అయితే వినపడుతుంది అనమాట. మైక్రోఫోన్ రెండు ఆపేసాం అనమాట. స్పీకర్, మైక్రోఫోన్ రెండు ఆపేసాం. సో మనం ఏం మాట్లాడడం, ఇది నేను వీడియోలో ఎడిటింగ్ చేసుకుంటాను అనమాట. సో వీళ్ళిద్దరు చచ్చిపోతే కనుక, అదే చనిపోతే కనుక నేనైతే వెళ్ళిపోయి పారిపోతా. వెళ్ళిపోవడం కాదు, పారిపోవడం అంటే వెళ్ళిపోవడం అంటదాన్ని. సో అందుకే అనమాట ఈ వీడియోకి 2 సబ్స్క్రైబర్లు చూస్తున్నారు, అందులో ఒకటి నేనే, అంటే చూసేది ఒకడే. సో అక్కడ కూడా మనకు తెలిసినోడే కాబట్టి ఓ లైక్ వేసుకోండి. అంటే 2 లైకులు, లైక్ నేనే వేస్తాను అనుకో, అలాగో నా వీడియోకి నా లైక్ ఖచ్చితంగా ఉండదు. అండ్ ఇటుపక్క ఎనిమిది ఉన్నాడా అనుకుంటా. ఎవ్వరు లేడు ఇటుపక్క, అటుపక్కే ఉన్నాడు గైస్. వెళ్దాం పదండి. ఇటు పక్క ఉన్నాడు, స్మెల్ అవుతాడు ఇటు పక్కే ఖచ్చితంగా. అదిగో ఎనిమి సింగిల్ బుల్లెట్ అయినా కొట్టాలండి, కష్టపడి అలాగా లోటు కోసం వెళ్తున్నప్పుడు. రే హెడ్షాట్కి ట్రై చేయండి బాబు. హెడ్షాట్కి అయితే ఖచ్చితంగా రాడు ఇప్పుడు, సావడం కూడా సావడం. అసలు తగలట్లేదు గైస్. ఇలా అవుతుంది ఇంకా MP5 అయిపోద్ది. సచ్చాడు నా కొడుకు. బుల్లెట్లు అయిపోయినాయి, 0 ఏమో. చంపేయాలి. ఇంకోటి వస్తే సగం మనకి. సో వెళ్ళిపోయి ఎన్నిసార్లు వస్తాడురా, ఇందాక ఎలాగ వచ్చినట్టున్నాడు కూడా. 52 ఇంకా రావట్లా. ఓకే 52 ఒకటి చంపేసాం. సో దగ్గర లోడ్ ఏమైనా ఉండదా అంటారా, నాకు డౌటే ఉండదేమో అని. చూద్దాం. ఏం లేదు వాడి దగ్గర. వుడ్ పీకర్ తీసుకుందాం, బుల్లెట్లు. ఓకే ఇటు పక్క ఇది మనకు వద్దు. ఏమో MP5 కూడా ఏమో కావాలి నాకు. ఇందులో ఏమైనా ఉంటుందా ఏమో లేదు, వద్దు మనకి. ఏమో లేకపోతే వద్దు. ఎనిమిది కూడా అవ్వలేడు అక్కడ. వీళ్ళు వేసుకుందాం. అండ్ 50 సబ్స్క్రైబర్స్ వస్తే లైవ్ పెడతాను, మామూలు కాదు. 50 సబ్స్క్రైబర్స్ త్వరగా చేయండి గైస్ ప్లీజ్. ఎవరైతే ఈ వీడియో ఒకటే చూస్తాడో నేను షేర్ చేసుకుంటా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లోను, వాట్సాప్లోను షేర్ చేసుకుంటా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ప్లీజ్, నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు భీమశక్తికి వెళ్ళిపోయి వీళ్ళకి చూద్దాం. పైన ఎనిమియా ఉన్నాడా లేడు. వెళ్ళిపోవడం బెస్ట్. వాళ్ళేమో ఉన్నారంటున్నాడు, ఇడం బండేసి తిరుగుతున్నాడు ఒకటే చుట్టూరు. చూద్దాం కిందకి వెళ్ళి ఇద్దరికి రేవ్ ఎత్తాం. ఈ మధ్యలో నంబర్ 4 గడి ఎవరికైనా రివ్యూ ఎత్తే బాగుండు. వీళ్ళేమో పక్కనకి వచ్చింది, నా పక్కన. కాకపోతే మైక్ అన్న ఆపేసాను అనమాట, వీడియో ఎడిటింగ్ చేస్తున్నా కాబట్టి. పక్కన కూర్చొని నాకు తీసుకొని ఏడిపెత్తున్నాను నన్ను ఇక్కడ. నేను తీసుకోను, వాళ్ళు చెప్తే నేను తీసుకోవడం ఏంటని చెప్పి కూర్చొని ఇక్కడ నేను. ఓకే టోకెన్ కలెక్ట్ చేసుకుని రివ్యూ ఇద్దాం.
నార్మల్ రివ్యూ కూడా ఇవ్వలేను. అబ్బా వచ్చారుగా ముగ్గురు, అందరు వచ్చారు. ఒక్కడికి ఇవ్వగలను, మా అన్నకి ఇచ్చేద్దాం. ఓ షిట్, A83333344 అండ్ ఇంకొక టోకెన్లు ఇవ్వాలి. టోకెన్ లేవు మా వాళ్ళ దగ్గర, ఒకటి దగ్గర. మా వాళ్ళ దగ్గర ఉండే లేవన్నా తెలియదు, నా దగ్గర లేవు. ఎత్తుక్కుంటా టోకెన్లు, అక్కడ ఉంటాయి ఎల్సీ బిల్డింగ్లో ఉంటాయి టోకెన్లు, అక్కడికి వెళ్తే దొరుకుతాయి. స్కార్ 2 అనుకుని వచ్చా. స్కార్ 2 అయితే తీసుకున్నామని కాదు కాబట్టి వదిలిపెడితే. ఓకే, P90 కావాలి మనకి. ఓకే, అండ్ టోకెన్లు, లెట్స్ బ్యాక్ టు వర్క్. అండ్ 50 సబ్స్క్రైబర్స్ వస్తే ఖచ్చితంగా లైవ్ పెడతాను. లైవ్ వస్తున్నాయి 50 సబ్స్క్రైబర్స్. ఇంతకుముందు 100 సబ్స్క్రైబర్స్ ఉండే, ఇప్పుడు 50కి ఇచ్చాడు అనమాట యూట్యూబ్. సో 50 సబ్స్క్రైబర్స్ వస్తే లైవ్ పెడతాను. ప్లీజ్ దయచేసి స్పీడ్గా 50 సబ్స్క్రైబర్స్ చేసేయండి. అండ్ అంతే, ఏంట్లో ఏమైనా ఉందా? బ్యాగ్ ఏమొద్దు. ఓకే, ఫస్ట్ లెవెల్ 1 ఎందుకు రాయి, ఎనిమిదిలు వస్తే కొడదాం. బుల్లెట్లు కావాలి కాకపోతే P90కి. MP53 వస్తే మంచిగా బాగుంటుంది. MP53 వస్తే అండ్ స్టోర్లోకి వెళ్ళిపోయి బుల్లెట్లు ఏమో తీసుకుందాం. కొట్టడే మామూలు కొట్ల. ముందు ఇది ఫ్రీయే కాబట్టి. అర్రే ఇంకో ఏమో తీసేసుకున్నా, వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఏమో మొత్తం. ఎస్జీ ఏమో తీసుకున్నా, SMG ఏమో బదులు. ఇటు పెడుతున్నాడు వీడు, సావురా. ఇంకోటి వచ్చాడు అక్కడికి. వస్తున్నాడు ఉడిపోయి ఇక్కడ సంపద ముందు చచ్చిపోయాడు. అబ్బా వచ్చింది 7 దగ్గర ఏమో. కొట్టచ్చు ఇప్పుడు ఇన్ని. అరే రే MP53 కూడా వచ్చింది. అమ్మా చాలు. అదేంటి బుల్లెట్లు అయిపోయినాయి. అయ్యో వద్దమ్మా. చచ్చాడు. ఇంకోటి వచ్చాడు. చంపగలమా. ఎస్, చంపాలి. ఎంత తింటేవరా ఇంకా రావరా. అమ్మ చచ్చాడు అయ్యాడు. ఇంకోటి అక్కడ ఉన్నాడు. అరే ప్లీజ్ రా, కిల్ ఇచ్చండి రే. 49 డ్యామేజ్ రా రే, ప్లీజ్ రా. అటు నేను కూడా. ఓకే రే, చంపేశారు గైస్. లూడు రాలేదు, ఏమీ రాలేదు, బొక్క. చచ్చిపోయాడు నాకు తెలిసి. చంపేశారు ఎన్ని. అరే వద్దురా ప్లీజ్ రా, చంపద్దురా. బతికినాడు. అమ్మ బతికినాడు కేసుడు. కిల్లు మందే. బుల్లెట్లు MP53. అయ్యా అమ్మ చాలు. స్క్వాడ్ మనమే చంపాం. ఇద్దిరా ఆట అంటే చూసి నేర్చుకుంటారా. మమ్మల్ని కాదు, ఇటు మొత్తం. ఓకేనా? ఓకే, వీడియో చూసిన అలాగో చెప్తారు, నేర్చుకుంటారు. నేను కాదు, మీరు కాదు, నాతో ఆడేవాళ్ళు. అంటే నాకన్నా బాగా ఆడతారు వాళ్ళు. అండ్ వెళ్దాం ఎక్కడికైనా. సో నేను చచ్చిపోతే కనుక వీడియో అయితే ఆపేస్తాను. నాకు చిరాకు వస్తే చచ్చిపోతే వీడియో ఆపేస్తాను. ర్యాంక్ ఎంత పెరిగిందో చూపించి ఆపేస్తాను అన్నమాట వీడియో. చచ్చిపోతే ఖచ్చితంగా అదే చేస్తా. ఇంకోటి వచ్చాడు, ఖచ్చితంగా చంపేస్తారు, వీళ్ళే చంపేస్తారు, నో డౌట్. కాకపోతే చచ్చిపోయాడు. ఓకే, నేనే చంపేటట్టు. అరే ప్లీజ్ రా. అమ్మ ఇంకోటి చంపేనయ్యా. ఉంటుంది జోకర్ బండిలో చంపాయని చెప్పి ఉంటుంది నాకు ఒకటి. చాలు. ఇప్పుడు దాకా ఆళ్ళ చేతులు తినడం కానీ ఆర్ట్ నేర్చుకున్న తర్వాత నేను చంపే స్టేజ్కి వచ్చేసాను. ఓకే, రోజు ఉంది కానీ వద్దు. అండ్ ఇందాక ఏమో కొనుక్కున్న రాలేదేంటని, అదే SG ఏమో కొనుక్కున్నా ఇందాక. చూసి తోచి మరి SMG ఏంటి రావట్లేదు. ఏనేంది తక్కువ మనకి ఎక్కలేదు ఏనే. ఓకే, మీది కాదు బై ఆప్షన్. ఇన్సఫిషియెంట్ స్పేసా? ఏఆర్ఏమో పడద్దు. ఏఆర్ఏమో అంత అందుకు మనకి కొద్దిగా చాలు. వద్ద ఇప్పుడు కొద్దిగా అమ్మ వచ్చింది, చాలు. ఇది 173 అంట, ఎక్కువ చాలు, సరిపోద్ది ఈ ఏమయ్యలకు. ఎవడైనా సోలోడర్ చేస్తే అబ్బోయే ఎవడో తీస్తున్నాడు అక్కడ. దాని పేరు నాకు పలకడం కూడా రాదు. నేనైతే SNL అని చెప్తుందని మీరేమనుకుంటారు అనుకోండి. ఓపెన్ చేస్తున్నాడు, కీ ఓపెన్ చేస్తున్నాడా? కీ అని కాదు, ఇది వేరేది ఏదో. అది
నెంబర్ 4 మెలిసి వచ్చాడు. ఇప్పుడు బండి వేసుకున్నాడు ఆవిడ. అమ్మ ఫుల్ డ్యామేజ్ అయ్యా. డ్రోన్ వేసాడు ఆవిడ ఇక్కడ. ఓ మనమే వేసుకున్నావా? ఓకే మనం వేసామా? మన దగ్గర ఫోన్ స్కిల్ లేదుగా. ఓకే అరే చచ్చిపోరే, నువ్వు మాత్రం పారిపోతే నా ప్రెస్టేజ్ డ్యామేజ్ అయ్యిద్ది, నా ఈగో ఒప్పుకోదు నువ్వు పారిపోతే. ఆగరా రే బాబు రే, ఇక్కడ ఓడ ఉన్నాడు. అమ్మ చాలు. అరే జోను ఎనిమి జోన్ ఎనిమి గ్లూవాల్. అమ్మ బాబోయ్ స్పీరు నాకు. ఇది ఎక్కేద్దాం, దీని ఎక్కలో చచ్చిపోతే నాకు సంబంధం లేదు. 11 గ్లూవాలు ఉన్నాయి. చంపేసాడు. అరే బాబు రే రే ఎవడైనా ఇక్కడ వస్తున్నాడు. నెంబర్ 3 వస్తున్నాడు. ఖచ్చితంగా చంపేశాడని. చచ్చిపోయాడు. చాలేదు ఇంకా కొడుతున్నాడు. అరే ఎటేస్తున్నాడు గ్లూవాల్. చచ్చిపోయాను. ఓకే హీల్ వేసుకో. హీలు చచ్చిపోయిన మళ్ళీ నాకు అమ్మ 2 హెచ్పితో పడుకునేయాను. 2 హెచ్పి. చచ్చిపోతానేమో అనుకున్నా అసలు. అమ్మ బాబోయ్ వీళ్ళు ఏమన్నా వెళ్ళరా బాబు జోన్లోకి అంటున్నారు. వెనక్కి తిరిగి చూడకుండా పారిపో అంటున్నారు. సరే వస్తుంది వెళ్తా నాకు. ఓకే ఏదో పడేద్దాం అనుకున్నది. తర్వాత చూసుకోవచ్చు, జోన్లోకి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్ కూడా హీల్ వేసుకోలేయ్యా బాబు. మామూలు కొట్టలాడు ఎవడో కొట్టినాడు. బాబోయ్ ఇలా కొట్టేటంటాడు. ఓకే పర్లేదు. అండ్ క్లాక్ టవర్ అయితే ఎక్కువ మనకి బెస్ట్ పేరు పదండి. ఓ షెట్. ఓకే షెట్ నేను మాత్రం అడగండి. ఓకే ఇక్కడ హీలా ఎనిమిది ఉన్నారా? ఉన్నట్టు మొత్తం అందరూ అక్కడికి వస్తారు క్లాక్ టవర్లోకి. అప్పుడు చంపాలి అవునైనప్పుడు నా మనసు ఒప్పుకోదు. సో ఉన్నారు రే, ఎనిమిదిలో ఉన్నారు, కనపడ్డారు. మీకు కనపడలేదు మాత్రం నాకు కనపడ్డారు. మీరు ఏమనుకోవద్దు. ట్రీట్మెంట్ కన్నా తీసుకున్నాం. అది రాట్లే డబ్బులు అయిపోయినాయి. ఓకే అది ఉండరు. ట్రీట్మెంట్ ఇస్తా సరిపోద్ది మనకి అయిపోతుంది. మళ్ళీ ఎంతకుముందు అంటే మధ్యలో ఒకటే ఇచ్చాడు మామూలులాగా. ఇప్పుడు అదేదో ఇచ్చాడు. నేను ఎప్పుడు దాకా వాడలేదు దాన్ని ట్రీట్మెంట్. కానీ మళ్ళీ అప్పుడెప్పుడో వాడాను, మళ్ళీ ఇప్పుడే వాడటం. నేను ఇప్పుడు లాంచ్ ప్యాడ్ ఉంది, వేసుకెళ్దామా? వద్దులే నడుచుకుని వెళ్ళిపోతా. ఎక్కడగా ఇంట్లో వడదో వస్తుంది. ఇక్కడ అవ్వలేడు, ఇంట్లో ఉన్నాడు. రేపేమి ఇవ్వడానికి అయితే అవ్వదు. ఇప్పుడు ఖచ్చితంగా అవ్వదు. సోలడర్ చేసుకోవడానికి నుంచి ఒకటి కొట్టాడు, కనపడ్డాడు. కానీ ఇప్పుడు వద్దాడు. ఓకే ఇంటి పైన బాగా పైన వాడు ఉన్నాడు. ఓకే బాగా పైన. అరే భయం ఎందుకురా, పదరా బాబు పైకి. సోలడర్ చేద్దాం అనుకున్నా. సోలడర్ అవుతాను అప్పుడు అర్థమైంది. సోలడరు అర్రే కిల్ దొప్పడానికి వచ్చాడు. చెత్త అమ్మ నా దగ్గర కిల్లు. సారీ అరే షిట్. చచ్చిపోయినా కాబట్టి ఈ వీడియో అయితే అయిపోతుంది అనమాట. సో ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో మీరు ఒకరు కామెంట్ చేసి అందరికీ షేర్ కూడా చేయండి. అండ్ బాయ్.